హిట్ 3 మూవీ ఎలా ఉంది? బావుందా? బాలేదా? నాకు నచ్చింది. సినిమా అంతా కూడా కొంచెం బ్లడ్ షెడ్, వయలెన్స్, గోర్ అట్లా ఉంటుంది. సో, ఎఫెక్ట్ కోసం ఈ కలర్ ఎఫెక్ట్ పెట్టాను. మూవీ విషయానికొస్తే హిట్ పార్ట్ 1, హిట్ పార్ట్ 2తో ఈ మూవీని కంపేర్ చేయకూడదు. వై? బికాస్ హిట్ పార్ట్ 1, హిట్ పార్ట్ 2 కాస్త ఇన్వెస్టిగేటివ్ మోడ్‌లో, సస్పెన్స్ థ్రిల్లర్ మోడ్‌లో కొనసాగుతూ ఉంటాయి. కానీ హిట్ పార్ట్ 3 వచ్చేసరికి కాస్త సస్పెన్స్ ఫ్యాక్టర్ ఉన్నా కానీ ఎక్కువగా యాక్షన్ పార్ట్ మీదే డైరెక్టర్ అండ్ నాని ఫోకస్ పెట్టేట్టు మనకు అర్థమవుతుంది. అండ్ ఆ యాక్షన్ పార్ట్ కూడా ప్రేక్షకుల్ని రంజింపజేసే విధంగా, అంటే ప్రేక్షకులు పైసా వసూలుగా ఫీల్ అయ్యే విధంగా వాటిని డిజైన్ చేయడం జరిగింది. సాధారణంగా క్లైమాక్స్ దాకా సస్పెన్స్ ఫ్యాక్టర్ అనేది కొన్ని సినిమాల్లో లాక్ వస్తూ ఉంటారు. క్లైమాక్స్ లో సస్పెన్స్ రివీల్ చేస్తారు. కానీ హిట్ 3లో ఏమవుతుందంటే ఇంటర్వెల్ తర్వాత మనకి సస్పెన్స్ అంతా రివీల్ అయిపోతుంది. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది మనకు క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ప్రేక్షకుల్ని సీట్లో కూర్చోబెట్టడం అనేది చాలా మామూలు విషయం కాదు. ఆ విషయంలో శైలేష్ కోల్ను కంప్లీట్లీ ఒక టైట్ ప్యాక్డ్ స్క్రీన్ ప్లేతో ముందుకు వెళ్ళాడు. అండ్ యాక్షన్ ప్యాక్డ్ అడ్రినలైన్ రష్ అంటారు కదా, ఆ టైప్ లో యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని కొనసాగుతూ ఉంటాయి. అండ్ నాని మేక్ ఓవర్, తన హావభావాలు, తన బాడీ లాంగ్వేజ్ అన్ని కూడా ఆ పాత్రకి, అర్జున్ సర్కార్ అనే పాత్రకి కంప్లీట్లీ సెట్ అయ్యాయి. అండ్ హిట్ 3 మూవీలో ఇంకా పాజిటివ్ పాయింట్స్ ఏమున్నాయి? చాలా ఉన్నాయి. ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. గతంలో పూరి జగన్నాథ్ సినిమాలు చూసుకున్నట్టయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక క్యారెక్టరే సినిమాని ఎలా ముందుకు నడిపిస్తుందో, ఈ హిట్ 3లో కూడా అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వన్ మ్యాన్ షో అనమాట. అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ తప్పితే వేరే ఏ క్యారెక్టర్ కూడా మనకు అంత గుర్తుండదు, అంత ప్రామినెంట్ గా అనిపించదు. అంత ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ చేశాడు నాని. మీరు గమనించినట్టయితే నాని ఫిల్మోగ్రఫీ ఒక ఎత్తు, వేరే హీరోలందరి ఫిల్మోగ్రఫీ ఒక ఎత్తు. వేరే హీరోలందరూ కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడానికి అష్ట కష్టాలు, ఆపసోపాలు పడుతున్న టైంలో నాని చాలా ఎఫర్ట్లెస్ గా బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్ ఇస్తున్నాడు. దానికి కారణం ఏంటి? తన స్టోరీ సెలెక్షన్, తన వే ఆఫ్ అప్రోచ్. వేరే హీరోలందరూ కూడా స్టార్ డైరెక్టర్స్ వెంట పడుతుంటే నాని అలా కాకుండా కొత్త డైరెక్టర్స్ కి, ఎమర్జింగ్ డైరెక్టర్స్ కి ఛాన్సెస్ ఇస్తున్నాడు. అదే నాని సక్సెస్ కి కారణం. మీ అందరికీ తెలుసు సైంధవ్ అనే మూవీతో శైలేష్ కోల్ను ఫ్లాప్ డైరెక్టర్ గా మిగిలిపోయాడు. బట్ శైలేష్ కోల్ను న్యూ ఏజ్ స్క్రిప్ట్స్, క్రైమ్ థ్రిల్లర్స్ ఎస్పెషల్లీ జనరేట్ చేయడంలో సిద్ధహస్తాడు. సైంధవ్ మూవీలో ఏవైతే మిస్టేక్స్ జరిగాయో అవి హిట్ 3లో రిపీట్ కాకుండా శైలేష్ కోల్ను చాలా జాగ్రత్త పడ్డాడు. రెండు కూడా ఒక అండర్ వరల్డ్ కి సంబంధించిన సినిమాలే, రెండు కూడా క్రైమ్ డ్రామాలే. బట్ సైంధవ్ మూవీలో ఏవైతే స్క్రీన్ ప్లే లాక్స్ రివీల్ చేయడంలో శైలేష్ కోల్ను ఫెయిల్ అయ్యాడు, ఈ మూవీలో ఆ స్క్రీన్ ప్లే లాక్స్ కావచ్చు, ఆ బిగి అంటారు చూసారా, అది నడిపించడంలో శైలేష్ కోల్ను చాలా సేఫ్ గేమ్ ఆడాడని చెప్పుకోవాలి. ఎక్కడా కూడా సినిమా బోర్ కొడదు, అలా వెళ్ళిపోతుంటుంది. మీరు పెట్టే 150 రూపాయలకి 100కి 100 రూపాయలు న్యాయం చేసే సినిమా. అండ్ క్లైమాక్స్ లో, ప్రీ క్లైమాక్స్ లో కొన్ని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు ఉంటాయి, క్యామియోస్ ఉంటాయి. అవన్నీ మీరు థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. నేను ఇక్కడ స్పాయిలర్స్ ఇవ్వను. అండ్ మోర్ ఓవర్ 18+ ఆడియన్స్ మాత్రమే ఈ సినిమాకి వెళ్ళాలని చెప్పి నాని ముందు నుంచి ఎందుకు చెప్తున్నారు? ఈ సినిమా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పటిదాకా టాలీవుడ్ హిస్టరీలో ఇంత వైలెన్స్ తో, ఇంత గోర్, ఇంత బ్లడ్ షెడ్ ఉన్న యాక్షన్ పార్ట్స్ రాలేదని చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో రాలేదని చెప్పుకోవాలి. గతంలో ఇప్పుడు రక్త చరిత్ర సినిమాలో మనం చూసాము రామ్ గోపాల్ వర్మది. మళ్ళీ దానికి మించి, దాని నుంచి ఒక 3 times 4 times ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో బ్లడ్ షెడ్. అంత వైలెంట్ గా చిత్రీకరించారు యాక్షన్ పార్ట్స్ ఈ సినిమాలో. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూసినట్టయితే రీ రికార్డింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల లౌడ్ గా అనిపిస్తుంది. ఇంకాస్త ఇంటెన్స్ గా ఇచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది రీ రికార్డింగ్. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది, సీజీఐ బాగుంది. ఓవరాల్ గా టెక్నికల్ విభాగం చూసుకుంటే హిట్ 3 కంప్లీట్లీ సాటిస్ఫై చేసే సినిమానే. పర్ఫార్మెన్స్ విషయంలో కూడా సాటిస్ఫై చేసే సినిమానే. కానీ ఎవరైతే సస్పెన్స్ ఫ్యాక్టర్ కోరుకుంటారో, కాస్త ఇన్వెస్టిగేటివ్ డ్రామాని ఆశించి వస్తారో థియేటర్ కి, వాళ్ళు కాస్త డిసప్పాయింట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. హిట్ పార్ట్ 1లో ఒక మంచి సస్పెన్స్ డ్రామా ఉంటుంది, హిట్ 2లో కూడా కాస్త ఉంటుంది. బట్ అది ఆశించి ఆ ఎక్స్పెక్టేషన్తో ఎవరైతే థియేటర్కి వస్తారో వాళ్ళు కాస్త డిసప్పాయింట్మెంట్ అవుతారు. బట్ ఎవరైతే ఫైట్స్ కోసం వస్తారో, యాక్షన్ డ్రామా కోసం వస్తారో, ఒక పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్స్ కోసం వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. వాళ్ళు పెట్టే డబ్బులకి 100కి 100 రూపాయలు న్యాయం చేసే సినిమా హిట్ 3. మధ్యలో చాగంటి గారి ప్రవచనాల్ని అవి కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నారు. డైరెక్టర్ బ్రిలియన్స్ అది. ఇక ఫైనల్లీ కంక్లూడ్ చేసే ముందు, నాని గత కొన్ని సినిమాల నుంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే శ్యామ్ సింగ్ రాయ్, దసరా మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవడానికి ఏమైనా ఎక్కువ ట్రై చేస్తున్నాడేమో మనకు అనిపిస్తుంది. కొంతమంది నానిని టైర్ 2 హీరో అంటారు, కొంతమంది టైర్ 1 హీరో అంటారు. బట్ నా దృష్టిలో నాని ఈజ్ ఏ గుడ్ యాక్టర్, గ్రేట్ యాక్టర్, బెస్ట్ యాక్టర్. సో నాని ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ బాగా చేస్తాడన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. సో మాస్ రోలా, క్లాస్ రోలా అనే సంబంధం లేకుండా ప్రతి పాత్రలో నాని ఒదిగిపోతున్న తీరుని మనం అప్రిషియేట్ చేయాలి. సో ఎవరైతే ఈ లెక్కలు వేసుకుంటారో టైర్ 2, టైర్ 1 అని, నాని ఎప్పుడో టైర్ 1 హీరో అయిపోయాడండి. ఇప్పుడు హిట్ 1 డే 1 నెంబర్స్ చూస్తే మీకే మైండ్ బ్లాక్ అవుతుంది. అండ్ ఈ హిట్ 3 మూవీ ఇంపాక్ట్ హిట్ 4 పై చాలా ఉంటుంది. అండ్ నాని అప్కమింగ్ మూవీ పారడైజ్ పై కూడా చాలా ఉంటుంది. బికాస్ పారడైజ్ కూడా యాక్షన్ మూవీ. ఈ మూవీతో నాని మాస్ ప్రేక్షకులకి ఇంకా బాగా దగ్గర అయ్యాడని చెప్పుకోవాలి. సో నాని మాస్ ప్రేక్షకులకి దగ్గర అయ్యే ప్రయత్నంలో మెల్లమెల్లగా తన అడుగులు ముందుకు పడుతున్నాయి. ఆ విషయం సక్సెస్ అవుతున్నాడు కూడా. సో నాని అటు క్లాస్, ఇటు మాస్ రెండు బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్న హీరో. టాలీవుడ్ లో అలా ట్రై చేస్తున్న ప్రేక్షకుల్ని
ఇంప్రెస్ చేస్తున్న హీరో నాని ఒక్కడనే చెప్పుకోవాలి. అండ్ హిట్ 3 మూవీ మీరు చూసారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. Subscribe to One India and never miss an update.